న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బాపట్ల జిల్లా పంగులూరు మండలంలో ముప్పవరం, పంగులూరు 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారిని నాగభూషణం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ముప్పవరం పరీక్షా కేంద్రాల్లో 112 మంది, పంగులూరులో 232 మంది విద్యార్థులు, బూదవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి 46 మంది విద్యార్థులు ఇంకొల్లు మండలంలో పరీక్షకు హాజరవుతారని, మండలం నుండి మొత్తం 390 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం 9:30 నుండి 12:15 వరకు పరీక్ష జరుగుతుందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. విద్యార్థులందరూ సకాలంలో హాజరవ్వాలని తెలిపారు. 9:30 నుంచి 12-15 వరకు ఎగ్జామినేషన్ హాల్లోనే కూర్చోవాలి. పిల్లలు ముందు అయిపోయిన వాళ్ళు ముందు పంపించడానికి కుదరదు. ఒక అరగంట ముందుగా హాల్లోకి వెళ్ళాలి. అంటే 9 గంటలకు ముందే స్కూల్ దగ్గర రెడీగా, సెంటర్ దగ్గర రెడీగా ఉండి 9 నుంచి రూమ్లోకి అలౌ చేస్తారు. 9 నుంచి 12-15 వరకు రూమ్లోనే ఉండాలి. లాస్ట్ అందరూ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లాస్ట్ బిల్ కొట్టిన తర్వాత మాత్రమే విద్యార్థులు బయటికి వదులుతారు. కాబట్టి అందరూ గమనించుకొని ఇన్ టైంలో ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటట్టు అందరినీ రాసిందిగా కోరుతున్నాం. ఫెసిలిటీస్ అన్నీ ఏ విద్యార్థి కూడా కింద కూర్చోవాల్సిన అవసరం లేదు. అందరికీ బల్లలు, ఫ్యాన్లు, అన్ని రూముల్లో లైటింగ్, ఫ్యాన్లు, బల్లలు అన్నీ ఉన్నాయి, ఏర్పాటు చేసి ఉన్నారు. డ్రింకింగ్ వాటర్ అంతా ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఉపయోగించుకుని మండలంలో విద్యార్థులందరూ మంచి మార్కులతో పాస్ కావాలని కోరుతున్నాం.